రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల గురించి కానీ ఇతర విషయాలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పిల్లలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. పిల్లలకు అలాగే పెద్దలకు కూడా వీటిపైన అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎలా ఉండాలి, రోడ్డుపైకి వెళ్ళినప్పుడు వెహికల్ తీసుకొని ఎలాంటి ప్రికాషన్స్ వాడాలనేది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సపరేట్ ఒక బస్సును తయారు చేసి ఇందులోనే సిమ్యులేటర్ అలాగే రోడ్డు సేఫ్టీకి సంబంధించిన కొన్ని సింబల్స్ చూపిస్తారు. పిల్లలకు వీటిపైన దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద కొంతమంది పిల్లలు దీన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి ఎలా అనిపించింది అనే విషయాన్ని అడిగి తెలుసుకుని చెప్పండి. అంటే ఏం నేర్చుకున్నారు మీరు? ఫస్ట్ రాగానే మ్యామ్ ఈ 7 రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, దానికి రాశారు. తర్వాత కార్ సిమ్యులేటర్ అది పెట్టారు. నాకు అన్నిటికంటే కార్ సిమ్యులేటర్ నచ్చింది. అండ్ ఇంకొక 2 ఇయర్స్లో మాకు లీగల్గా మేము వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు. అందుకని ఇప్పటి నుంచే మాకు కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం మైండ్లో అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. గతంలో ఎప్పుడైనా చూసారు ఇట్లా? లేదు, ఇదే ఫస్ట్. అంటే దీనిపైన మీ ఇంట్లో వాళ్ళకి, పేరెంట్స్ వాళ్ళకి అవగాహన మీరు చెప్పండి, మీరేం నేర్చుకున్నారు? బేసిక్ రూల్స్ నేర్చుకున్నానండి. ఫస్ట్ కొన్ని నాకు ఏజ్ లిమిట్ కూడా తెలియపోయి ఉండొచ్చు, లైక్ ఫ్రంట్ సీట్ ఎప్పుడు కూర్చోవాలి ఏంటని ఏజ్. ఇందులో ద్వారా నాకు కొన్ని తెలుసుకున్నాను, కొన్ని వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు నేను. దాని ద్వారా నాకు అక్కడ డ్రైవింగ్ క్లాసెస్ ఎక్కడ పట్టుకోవాలి, గియర్ ఎలా యూజ్ చేయాలి చెప్పారు. అలానే మనం వేరే వాళ్ళు కూడా నేర్పించవచ్చు అని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. బాగుంది సార్, నాకైతే బాగుంది. నాకు కొత్తది నేర్చుకున్నాను అనిపించింది లైఫ్లో. ఇప్పుడు అమ్మాయిలు ఈ కాలంలో కూడా డ్రైవ్ చేస్తున్నారు. ఈ ఏజ్లో నేర్పారు అంటే గొప్ప సార్, అంటే తీసుకొచ్చి నేర్పించారు. ఇంకా చిన్న చిన్న ఐడియాస్ వచ్చింది సార్, బట్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేశాను అలా దాని మీద. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? అంటే నాకు కొన్ని బేసిక్ రూల్స్ ఆల్రెడీ తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక ఇంకొన్ని ఎక్కువ రూల్స్ నేర్చుకున్నా. అండ్ లీగల్గా బైక్ అండ్ కార్ ఎప్పుడు డ్రైవ్ చేయాలో అది కూడా తెలుసుకున్నా. అంటే ఏమేమి నేర్పించారు వాళ్ళు? అంటే 7 గోల్డెన్ రూల్స్, 7 రూల్స్ రోడ్ మీద ఇంపార్టెంట్ రూల్స్ నేర్పించి క్విజ్ ఆడిపించారు. దాంట్లో మనకు తెలిసిన ఆన్సర్స్ పెట్టాం, తెలియనిది తప్పు పెట్టి కూడా నేర్చుకున్నాం మళ్ళీ. అంటే మీరు సమాజానికంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు కనుక అధికారి అయితే, పార్టీ అధికారిగా ట్రాఫిక్ ఏసీపోసి అయితే మీరు ఏం చెప్తారు ప్రజలకు? అంటే డ్రింక్ చేసి రోడ్ మీద డ్రైవ్ చేయకూడదు, అండ్ ఆల్వేస్ సీట్ బెల్ట్స్ వేసుకోవాలి, రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. బ్లైండ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని రోడ్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేయాలి. అండ్ ఇఫ్ ఇంజూర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ చేయాలి. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ కొత్త రూల్స్ అన్నీ నేర్పించారు సార్. ఇంకా తర్వాత కండక్ట్ చేశారు క్విజ్. దాని ద్వారా మాకు తెలిసింది ఏమేం క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేసినా కూడా, రాంగ్ ఆన్సర్ చేసినా కూడా అవి ఏంటంటే చూసి నేర్చుకున్నాం సార్. ఇంకా కార్ది సిమ్యులేటరీ డ్రైవింగ్ ఉంది కదా సార్, దానివల్ల గేర్ ఎలా వేసాము, ఫస్ట్ గేర్ ఏంటిది, సెకండ్ గేర్ ఎలా వేస్తారు, అవన్నీ తెలిసాయి సార్. అంతే. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చూశారు కదా ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి. అంటే మీరు ప్రజలకు బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరుగుతున్న వాళ్ళకి ఏమైనా చెప్తారా దీనిపైన? నేనైతే మీ అందరికీ సేఫ్గా మంచిగా నడపాలని చెప్తాను సార్. ఇంకా వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్స్ వేసుకొని, సీట్ బెల్ట్స్ వేసుకొని మంచిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేసి స్పీడ్ లిమిట్లోనే నడపాలని చెప్తాను సార్. యాజ్ ఎ స్టూడెంట్ మీ బాధ్యత? మా బాధ్యత, మేము ఎప్పుడు పెద్ద అవుతామో అప్పుడు మేము మంచిగా ఒక డ్రైవర్స్ లైసెన్స్ అన్నీ పెట్టుకొని సేఫ్గా ఒక ఇండియన్ సిటిజన్లా నడపాలని. మీరు చెప్పండి, ఏం हिंदी हो सर. हमको फर्स्ट ड्राइविंग लाइसेंस चाहिए और ड्रिंक करके ड्राइव नहीं करना चाहिए और ट्रैफिक रूल्स फॉलो करना चाहिए. చెప్పండి, మీరు చెప్పండి హిందీ बोले क्या क्या सीखे? सर हमें पहले ड्राइविंग लाइसेंस चाहिए और कार्स के सारे पेपर चाहिए और ड्रिंक एंड ड्राइव नहीं करना चाहिए और उसके बाद कार चलाते समय मोबाइल नहीं देखना चाहिए एक्चुअली, और बस और ट्रैफिक रूल्स वगैरह सारे फॉलो करने चाहिए बस सर. और बस हाँ सर, थैंक यू सर.
చూశారుగా, అంటే చిన్నప్పటి నుండి, అంటే చిన్నపిల్లలు అప్పటి నుండి నేర్చుకుంటాం. మేము పెద్ద మా వయసు వచ్చే వారికి ట్రాఫిక్ పైన పూర్తిగా అవగాహన ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము కూడా మా ఫాదర్ కానీ మా బ్రదర్స్ కానీ చెప్తాము. సొసైటీలో మేము కూడా ట్రాఫిక్ సిగ్నల్ పైన సోషల్ వాలంటరీగా పనిచేసి చాలామందికి అవగాహన కల్పించి రోడ్డు జరిగే ప్రమాదాలను నివారిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, న్యూస్ 18, హైదరాబాద్.